హలో వెల్కమ్ టు మై ఛానల్. నేను నా లిటిల్ ఛాంప్. ఇవాళ మా మమ్మీ స్టైల్లో నాటుకోడి పులుసు పెట్టుకుంటున్నాం. చూద్దాం మా మమ్మీ స్టైల్లో ఎలా ఉంటుంది. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇంగ్రీడియంట్స్ చూద్దాము. చికెన్, మేమైతే కేజీ చికెన్ అనమాట. కేజీ చికెన్ అండ్ చాప్డ్ ఆనియన్స్, ఉల్లాకు ఇఫ్ రిక్వైర్డ్. ఉల్లాకు వేసుకునే వాళ్ళు వేసుకోవచ్చు, లేదంటే లేదు, ఎవరి ఇష్టం వాళ్ళు. పసుపు, గరం మసాలా, ఇది జీలకర్ర పొడి, ఇవి కూడా ఉంటే వేసుకోవచ్చు. ధనియాల పొడి, కారం, ఉప్పు అండ్ చాప్డ్ ఆనియన్స్ కొన్ని వేసుకుంటాం కదా, అలాగే ఒక 2-3 ఆనియన్స్ పేస్ట్ చేసి కూడా వేసుకోవాలి, బాగుంటుంది. ఇంకా దాని తర్వాత 2 టమాటోస్, జింజర్ గార్లిక్ పేస్ట్, అంతే. ఇవైతే ఇంగ్రీడియంట్స్. స్టవ్ పైన కుక్కర్ పెట్టేసుకొని ఆయిల్ అయితే తగినంత పోసుకోవాలి అనమాట. తర్వాత చాప్డ్ ఆనియన్స్ వేసుకోవాలి ఫస్ట్. దాని తర్వాత ఉల్లాకు ఉంటుంది కదా, ఉల్లాకు వేసేసుకొని మంచిగా కలిపేసుకోవాలి. దాని తర్వాత మనం జింజర్ గార్లిక్ పేస్ట్ కొంచెం వేసుకోవాలి. జింజర్ గార్లిక్ పేస్ట్ ఫస్ట్ కొంచెం వేసుకొని తర్వాత కూడా వేసుకోవచ్చు. దాని తర్వాత మనం ఆనియన్ పేస్ట్ చేసుకున్నాం కదా, ఆనియన్ పేస్ట్ కూడా దాంట్లోనే వేసేసుకోవాలన్నమాట. వేసేసుకున్న తర్వాత మంచిగా కలిపేసుకొని మంచిగా గోల్డెన్ బ్రౌన్ కలర్ రావాలి. అప్పటి వరకు అయితే దాన్ని మంచిగా ఉడికించాలి. క్యాప్ అయితే టైట్గా పెట్టుకోకుండా ఫస్ట్ అయితే నార్మల్గా ఇట్లా పెట్టేసుకొని అది మంచిగా గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చే వరకు ఉడికించాలి. అది అయ్యే లోపు అయితే 2 టొమాటోస్ అన్నాను కదా, 2 టొమాటోస్ అయితే మంచిగా కట్ చేసుకొని ప్యూరీ చేసుకోవాలన్నమాట. అలాగే వేసుకోకుండా ప్యూరీ వేసుకుంటే చాలా బాగుంటుంది అనమాట. అందుకని గ్రైండర్ చేసి ప్యూరీ వేసుకోవాలి, టమాటో ప్యూరీ. ఇక క్యాప్ ఓపెన్ చేసి టమాటో ప్యూరీ అయితే వేసుకోవాలి. దాంట్లో టమాటో ప్యూరీ కూడా వేసేసుకొని మంచిగా ఉడికించుకోవాలన్నమాట. అదంతా మంచిగా దగ్గరికి వచ్చేలాగానైతే ఉడికించుకోవాలి. దాంట్లోనే కొంచెం పసుపు, గరం మసాలా అవి అయితే వేసేసుకోవాలి ఫస్టే. వాటితో పాటు అవికి కూడా మంచి గరం మసాలా పడుతుంది అనమాట. అందుకని ఫస్ట్ కొంచెం గరం మసాలా వేసుకోవాలి. తర్వాత మళ్ళీ ఉప్పు, కారం అవి వేసేటప్పుడు కూడా ఇంకో కొంచెం గరం మసాలా వేసుకుంటే టేస్ట్ అయితే చాలా బాగుంటుంది. చూసారు కదా, ఇలా మంచిగా గోల్డెన్ బ్రౌన్ కలర్ మొత్తం వచ్చేలాగా చేసేసుకోవాలి. దాని తర్వాత దాంట్లో చికెన్ వేసేసుకోవాలి. చికెన్ వేసుకొని మంచిగా దాన్ని కలిపేసుకొని ఆ చికెన్కి మొత్తం అది మంచిగా పట్టాలి కాబట్టి ఒట్టిగా క్యాప్ అట్లా పెట్టేసి వదిలేయాలన్నమాట. మొత్తం టైట్ పెట్టేయద్దు. ఫస్టే పెట్టేసుకుంటే దాంట్లో ఉన్న వాటర్ అన్నీ మంచిగా అబ్జర్వ్ అయ్యి మంచిగా అవుతుంది కదా చికెన్. అప్పటి వరకు మంచిగా పెట్టేసుకోవాలి క్యాప్ అయితే. ఊరికే ముందే టైట్గా అయితే పెట్టుకోవద్దు. ఎందుకనంటే కారం, ఉప్పు ఇంకా అవన్నీ వేసిన తర్వాతనే టైట్గా పెట్టేసుకోవాలి విజిల్స్ కోసం అని. చూసారు కదా, ఇలా మంచిగా వాటర్ అబ్జర్వ్ అవుతాయి. దాని తర్వాత మంచిగా ఉప్పు, కారం అవి మీకు తగినంత వేసుకోవాలి. 1 kg చికెన్ కదా, మేము కూడా 4 స్పూన్స్ అట్లనైతే వేసింది మా మమ్మీ. ఇంకా ఉప్పు, దాని తర్వాత కొబ్బరి పొడి, అదే ఇంకా మసాలాలు చెప్పాను కదా ఇంగ్రీడియంట్స్లో, జీలకర్ర పొడి, ధనియాల పొడి అండ్ కుడక పొడి. ఇక్కడ కొంచెం గరం మసాలా కూడా వేసుకోవాలి మళ్ళీ దీంట్లోనే. అప్పుడు ఫస్ట్లో వేసుకున్నారు కదా, ఇప్పుడు కూడా కొంచెం వేసుకోవాలి. దాని తర్వాత మంచిగా కలిపేసుకొని ఇంకా వాటర్ పోసుకోవాలన్నమాట. దాంట్లోనే వాటర్ పోసుకొని క్యాప్ టైట్గా పెట్టేసుకోవాలి. మేమైతే బగారా లీవ్స్ ఉంటాయి కదా, బగారా లీవ్స్ కూడా వేసామన్నమాట టేస్ట్ కోసం. అది కూడా ఆప్షనల్, ఎవరిష్టం వాళ్ళదన్నమాట. ఇంకా తర్వాత వాటర్ పోసేసి మంచిగా కలిపేసి టైట్గా క్యాప్ అయితే పెట్టేసేయాలి. విజిల్స్ ఒక 5-6 విజిల్స్ వచ్చే వరకు అయితే పెట్టేసుకోవాలి. దాని తర్వాత ఒకసారి అయితే ఓపెన్ చేసి చూడాలన్నమాట, అది ఉడికిందా లేదా అని తెలియాలి కదా. అందుకని చెప్పేసి అయితే ఓపెన్ చేసి అయితే చూడాలి. ఇట్లా ఓపెన్ చేసి కొంచెం చేత్తో ఇలా అనగానే తెలిసిపోతుంది అనమాట అది ఉడికిందా లేదా అని చెప్పేసి. అప్పటికే ఉడికిపోతుంది అనమాట.
దాని తర్వాత లాస్ట్లో ఇలా కొత్తిమీరతో గార్నిష్ చేసేసుకుంటే అంతే, యమ్మీ యమ్మీ నాటుకోడి పులుసు రెడీ అయిపోయింది. చాలా బాగుండే మా స్టైల్ నాటుకోడి పులుసు మీరు కూడా ట్రై చేసి చూడండి, చాలా బాగుంటుంది. అంతే ఈ వీడియో. బాయ్, సబ్స్క్రైబ్ టు మై ఛానల్.